ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. సో ఈ సాలెడ్ ఏంటంటే సప్పర్లోకి తీసుకోవడానికి బాగుంటుంది. అండ్ ఎస్పెషలీ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ ఫేస్ చేసే వాళ్ళకి ఇలాంటి సాలెడ్ సప్పర్లో తీసుకోవడం వల్ల చక్కగా నిద్రపడుతుంది. అండ్ మంచి స్లీప్ ఉండడం వల్ల మార్నింగ్ లేచేసరికి ఎనర్జెటిక్గా అనిపిస్తుంది. అండ్ యాంగ్జైటీ డిప్రెషన్ తగ్గించుకోవడానికి కూడా ఇలాంటి సాలెడ్స్ హెల్ప్ చేస్తాయి. ఎస్పెషలీ రెడ్ క్యాబేజ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏంటంటే ఇందులో ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది అండ్ మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే జింక్ కానివ్వండి, కాల్షియం కానివ్వండి, ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి. అండ్ దాంతోపాటు బి కాంప్లెక్స్ వైటమిన్స్ కూడా అధికంగా ఉంటాయి. ఇవన్నీ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ తగ్గించడానికి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. సో మనం రెడ్ క్యాబేజ్ వేసుకుందాం. అండ్ అలాగే ఇందులోకి మనం యాడ్ చేసుకుంటున్నాం క్యారెట్ కూడా మన మైండ్ని కామ్ చేయడానికి అండ్ అలాగే ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి డైజెషన్కి హెల్ప్ చేయడానికి కూడా క్యారెట్ అధికంగా తీసుకోవడం చాలా చాలా అవసరం. ఎందుకంటే ఒక్కొక్కసారి గట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే, అంటే ఇండైజెషన్ ప్రాబ్లం లాంటివి ఉంటే కూడా యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ అధికం అయ్యే అవకాశం ఉంటుంది, సిమ్టమ్స్ అగ్రివేట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో క్యారెట్ లాంటి వెజిటబుల్స్ని యాడ్ చేసుకోవడం వల్ల సప్పర్లోని మనకి మైండ్ కామ్గా ఉండి నిద్ర చక్కగా పట్టి డైజెషన్ ఈజీగా అయ్యి హెల్దీగా ఉంటారు. అండ్ అలాగే మనం బీట్రూట్ వేసుకుంటున్నాం. ఇందులోని బీట్రూట్లో కూడా చక్కటి ఫైబర్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది. అండ్ ఇది కూడా మన బ్రెయిన్ నుంచి ఆ సిగ్నల్స్ ఏవైతే మన బాడీకి అందుతాయో అవి కూడా మనకి ఏంటంటే ఇరిటేషన్ పెంచకుండా కామ్గా ఉండడానికి, బ్రెయిన్ నుంచి చక్కటి ఆ సిగ్నల్స్ని ఇంటరప్ట్ చేయకుండా మనకి ఆ నర్వస్ సిస్టమ్ అంతా కూడా స్మూత్గా ఫంక్షన్ అవ్వడానికి కూడా బీట్రూట్ హెల్ప్ చేస్తుంది. కొంచెం ఉప్పు వేసుకుందాం, కాస్త కొత్తిమీర వేసుకుందాం, కొంచెం పంప్కిన్ సీడ్స్ అలాగే బాదాం కూడా వేసుకుందాం, కొంచెం మిరియాల పొడి వేసుకుందాం. ఇప్పుడు కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకుందాం. అండ్ అలాగే కొంచెం ఆలివ్ ఆయిల్. సో సాలెడ్స్కి డ్రెస్సింగ్స్కి మనం ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తాం కదా, ఇందులో మనకి చక్కటి గుడ్ ఫ్యాట్స్ లభిస్తాయి. సో ఇవన్నీ కూడా రాగా తీసుకోవాల్సిన వెజిటబుల్సే, సో కుక్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇలాంటి సాలెడ్స్ తీసుకోవడం వల్ల లో క్యాలరీస్ అంటే లెస్ క్యాలరీస్ ఫుడ్ తీసుకుంటున్నాం కాబట్టి మనకి చాలా మందికి ఏంటంటే యాంగ్జైటీ డిప్రెషన్ ఉన్న వాళ్ళు కొంచెం ఒబెస్గా ఉన్నా సరే వెయిట్ లాస్కి కూడా ఇలాంటి సాలెడ్స్ హెల్ప్ చేస్తాయి. సో మన రెడ్ క్యాబేజ్ సాలెడ్ రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాం. రెడ్ క్యాబేజ్ సాలెడ్ రెడీ అయిపోయింది. రెడ్ క్యాబేజ్ సాలెడ్ కి కావలసిన పదార్థాలు: రెడ్ క్యాబేజ్ 1, క్యారెట్ 2, బీట్రూట్ 1, బాదాం కొద్దిగా, గుమ్మడి గింజలు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఆలివ్ ఆయిల్ 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్. రెడ్ క్యాబేజ్ సాలెడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో రెడ్ క్యాబేజ్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, బీట్రూట్ ముక్కలు, తగినంత ఉప్పు, కొత్తిమీర, బాదాం, గుమ్మడి గింజలు, మిరియాల పొడి, నిమ్మరసం, ఆలివ్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే రెడ్ క్యాబేజ్ సాలెడ్ రెడీ.